హలో, నేను మీ హరికృష్ణ. నేడు సిద్ధం సభల పేరుతో ప్రజల ముందుకు వెళ్ళి మేమంతా సిద్ధం అంటున్న జగనన్నకి ప్రజలు అడుగుతున్న మరో ప్రశ్న, బీజేపీ స్టేట్కి ఏం మేలు చేసిందని అడగకుండానే 18 బిల్లులకి రాజ్యసభలో లోక్సభలో మద్దతు ఇచ్చావు. ఎందుకు ఇచ్చావో ప్రజలకు చెప్పేందుకు సిద్ధమా? నిజం అదే. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. కానీ ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏలోనూ లేరు, యూపీఏ కూటమిలోనూ లేరు. యూపీఏ కూటమి అధికారంలో లేదు కాబట్టి దాని గురించి పెద్దగా ప్రశ్న అక్కర్లేదు. కానీ ఎన్డీఏ కూటమిలో లేని జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి మద్దతు ఇచ్చారా? నిజమేనా? ఎస్, అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ రైట్. రీసెంట్గా కూడా ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ బిల్లుకి సంబంధించి క్లియర్ కట్గా ఇది ఎవిడెన్షియల్గా అర్థమైంది. దీని మీద ప్రశ్నిస్తే ఏకంగా మాట్లాడడానికి నేషనల్ మీడియా శ్రీమాన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఢిల్లీలో వారి దగ్గర మైక్ పెడితే ఆయన పట్టించుకోకుండా వెళ్ళిపోయిన పరిస్థితి. ఇండియన్ కాంక్లేవ్లో కూడా ఆయన్ని అడిగితే కాంక్లేవ్ సమ్మిట్లో జస్ట్ లివ్ ఇట్ ద టాపిక్ అని చెప్పి మాట్లాడిన పరిస్థితి. ఎందుకయ్యా అలా మాట్లాడారు అంటే అసలు ఏం జరిగింది అనే విషయాల్లోకి వెళ్తే, ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ బిల్ అంటే ఢిల్లీలో ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వానికి హక్కుగా ఉండేది గతంలో. అక్కడ ఒక అటార్నీ జనరల్ పరిపాలన జరిగేది గవర్నర్ చేతుల్లోనే. రాష్ట్రంలో ఎన్నుకున్న ప్రభుత్వానికి ఏ విధమైన ఫెసిలిటీస్ ఉండేవి కాదు. పక్క రాష్ట్రాలన్నీ కూడా, దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలన్నీ కూడా అక్కడి ప్రజలు ఎన్నుకున్న అధికార పార్టీకి అవకాశం ఇచ్చిన చోట అక్కడ ఆ రాష్ట్రంలో ఆ పార్టీకి కానీ, ఆ వ్యక్తులకు కానీ, ఆ ముఖ్యమంత్రికి కానీ అధికారం ఉంటే, ఢిల్లీలో మాత్రం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కాదు అని చెప్పి, కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఏంటి అని చెప్పి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన దానికి సుప్రీంకోర్టు సైతం కూడా ఆ బిల్లుకి యాక్సెప్టెన్స్ ఇచ్చి అక్కడ ఢిల్లీ ప్రభుత్వానికి అధికారం హస్తగతం చేయాలి, కేంద్ర ప్రభుత్వ పెత్తనాలు ఉండకూడదు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. కానీ నరేంద్ర మోడీ లాంటి వ్యక్తికి, అమిత్ షా లాంటి వ్యక్తికి ఇది అంటే కుదరదు కదా. ఎక్కడో ఒక చోట తమ ఈగో ప్రజ్వలిస్తుంది కదా. మరి ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ బిల్ని పాస్ చేయించుకోవాలంటే రాజ్యసభలో కనీసం 18 మంది మద్దతు కావాలి. బీజేపీకి ఆ మద్దతు లేదు, 18 మంది మద్దతు తగ్గింది. మరి ఈ టైంలో ఎన్డీఏ కూటమిలో లేని బిజ్జు జనతాదళ్ 9 మంది, వైఎస్ఆర్సీపీకి సంబంధించి 9 మంది రాజ్యసభ సభ్యులు బీజేపీకి అడగకుండానే కావాల్సిన 18 మంది అభ్యర్థుల మద్దతు ఇచ్చి ఆ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ బిల్లును కూడా బీజేపీ రాజ్యసభలో పాస్ చేయించుకోవడానికి దోహదపడ్డారు. ఎందుకు ఇంత మీరు చేయాల్సిన పరిస్థితి ఏంటి జగనన్న? బీజేపీ రాష్ట్రానికి ఇచ్చిన హామీల విషయంలో కేంద్ర ప్రభుత్వం నాడు యూపీఏ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఇచ్చిన విభజన హామీల్లో ఎన్ని ఫుల్ఫిల్ చేసిందని బీజేపీ అడగకుండానే ఈ 18 బిల్లులకి కరాఖండిగా అన్కండిషనల్గా నువ్వు మద్దతు ఎందుకు ఇచ్చావు జగనన్న? దీని మీద చెప్పేందుకు, ఎందుకు మద్దతు ఇచ్చావో ప్రజల మధ్యలో చెప్పేందుకు మీరు సిద్ధమా జగనన్న అని ప్రజలు అడుగుతున్నారు. మరి మీరేమంటారు ముఖ్యమంత్రి గారు?